ఆర్థరైటిస్ కండిషన్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్, ఎటువంటి జాయింట్ అయినా కానీ ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్నే ఆర్థరైటిస్ కండిషన్గా తీసుకుంటాం. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఇందులో సర్వైకల్ స్పాండిలోసిస్. నార్మల్గా మన హోల్ స్పైన్ 24 వర్టిబ్రేతో తయారు చేయబడి ఉంటుంది. ఈ ప్రతి ఒక్క వర్టిబ్రేకి మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేవి ఉంటాయి. సో సర్వైకల్ స్పాండిలోసిస్ ఇవి వచ్చేసి మనకి C1 నుంచి C7, మనకి C1, C2, C3, C4 అలా C7 వరకు వర్టిబ్రే ఉంటాయి. వీటన్నిటి మధ్యలోనూ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ వర్టిబ్రే యొక్క బోన్స్ డీజనరేషన్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్ చూస్తాం. దీంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు నార్మల్గా తల అటు ఇటు కదిలించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చేతులకి కాళ్ళకి తిమ్మిర్లు వస్తున్నట్టుగా ఉంటాయి, సూది పెట్టి పొడుస్తున్నట్టుగా ఉంటుంది నొప్పి, మెడ వంచి ఏదైనా కంటిన్యూస్గా చూడలేకపోతారు, వెంటనే తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది రావడానికి గల కారణం వచ్చేసి ఎక్కువగా నెక్ రిలేటెడ్ వర్క్స్ ఉన్న వాళ్ళు, హెడ్ మూమెంట్స్ కంటిన్యూస్గా చేసే వాళ్ళలో కానీ కంటిన్యూస్గా తలని వంచి పని చేసే వాళ్ళలో, లైక్ ఈ మధ్య సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చూస్తున్నాం, ప్రాపర్ పోస్చర్ అనేది మెయింటైన్ చేయరు, ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ వర్క్ చేసే వాళ్ళలో, ఇంకా ఏజ్తో పాటు డీజనరేషన్ అయ్యే కండిషన్స్లో మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చూస్తాము. ఈ వర్టిబ్రల్ డిస్క్ మధ్యలో నుంచి ఒక స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్లో నుంచి వేరియస్ నర్వ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి బాడీ మొత్తానికి. ఆ ఇంటర్వర్టిబ్రల్ స్పేస్ ఏదైతే డిక్రీజ్ అవుతుందో డీజనరేషన్ వల్ల అది ప్రాపర్ ఫ్రిక్షన్ అనేది మెయింటైన్ చేయకుండా ఉంటుంది. అప్పుడు నరాలు అనేవి ఒత్తుకుపోతూ ఉంటాయి. సో వాటిని రిలీవ్ చేసి సర్వైకల్ స్పాండిలోసిస్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి గ్రీవవస్థి అని చేస్తాం. ఎక్కడైతే మనకి జాయింట్ స్పేస్ మీకు C2, C3 లెవెల్స్లో ఉందా డిఫెక్ట్, లేకపోతే C4, C5, C6 మొత్తము C1 నుంచి C7 వరకు డిస్క్ బల్జ్ ఉన్నా కానీ లేకపోతే డీజనరేషన్ ఉన్నా కానీ ఈ కండిషన్స్లో గ్రీవవస్థి అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ గ్రీవవస్థి కూడా ఆయిల్ పూలింగ్ టైప్ ఆఫ్ థెరపీనే. ఇందులో యూజ్ చేసే ఆయిల్స్ వల్ల మనకి ఏ బోన్స్ అయితే డీజనరేషన్ ఉందో ఆ బోన్స్కి స్ట్రెంగ్త్ని ప్రమోట్ చేస్తుంది, సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో దట్ ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయితే బోన్స్ యొక్క న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బోన్స్కి నరిష్మెంట్ అనేది ఉంటుంది, వాటంతలా అవే ఆ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. ఈజీ మూమెంట్ ఆఫ్ ద నర్వ్స్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏవైతే నర్వ్స్ రెండింటి మధ్యలో కంప్రెస్ అయిపోతుంది, లైక్ ఇప్పుడు C4, C5 లెవెల్స్లో ఒక నర్వ్ కంప్రెస్ అయిపోతుంది, ఆ నర్వ్ కనుక చేతికి పాకుతుంది, స్ప్రెడ్ అయ్యే నర్వ్ అనుకోండి, వెంటనే మనకి చేతి భాగంలో తిమ్మిర్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ నర్వ్ని రిలీవ్ అయిపోయేలా చేస్తుంది మన పంచకర్మ థెరపీస్. ఈజీగా మూమెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి పెయిన్ అనేది కనిపించకుండా ఉంటుంది. అండ్ మూమెంట్ ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. ఇప్పుడు మెడని చాలామంది ఇలా సఫర్ అవుతూ వస్తారు, లైక్ మెడని సరిగ్గా కదిలించలేకపోతారు, అలాంటి వాళ్ళకి పంచకర్మ థెరపీస్ చాలా బాగా పనిచేస్తాయి.